ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో పురటాసి మాసం అంటే ఏమిటి, 2025 సంవత్సరంలో తిరుమల శనివారాలు ఎప్పుడు మొదలవుతాయి, ఎప్పుడు ముగుస్తాయి, ఎన్ని తిరుమల శనివారాలు వచ్చాయి అనే విషయాల గురించి తెలుసుకుందాము. తమిళ క్యాలెండర్లో 6వ నెల పురటాసి మరియు ఇది వెంకటేశ్వర స్వామి భక్తులకు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఉత్తర భారతదేశంలో పురటాసిని అశ్విని మాసమని పిలుస్తారు. ఈ నెలలో మహాలయ పక్షము, పితృపక్షము మరియు శారదా నవరాత్రులు వంటి అనేక ముఖ్యమైన పండుగలు జరుగుతాయి. దేవుడిని పూజించడానికి మరియు మంచి ఆరోగ్యము మరియు శ్రేయస్సు కోసము ఆశీస్సులు కోరుకోవడానికి పురటాసి నెల శుభప్రదంగా పరిగణించబడుతుంది. మొత్తం పురటాసి నెల వెంకటేశ్వరుని పూజించడానికి అనువైనది అయితే పురటాసి శనివారాలు ఆయన ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. పురటాసి శని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారము పురటాసి నెల సెప్టెంబర్ మధ్య నుండి అక్టోబర్ మధ్య వరకు వస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారము సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశించినప్పుడు తమిళ నెల పురటాసి ప్రారంభం అవుతుంది. భూమిని కాపాడినందుకు విష్ణువుకు కృతజ్ఞతలు తెలియజేయడానికి పురటాసి అనువైన నెల అని కూడా నమ్ముతారు. సాధారణంగా మాంసాహారం తీసుకునే వెంకటేశ్వర భక్తులు ఈ నెల మొత్తం మాంసాహారం తినకుండా ఉంటారు. ఈ నెలలోనే శనివారాలు శ్రీ వెంకటేశ్వరుని పూజించడానికి చాలా శుభమైనదిగా భావిస్తారు. హిందూ పురాణాల ప్రకారము ఈ సమయంలోనే శ్రీ వెంకటేశ్వరుడు భూమికి దిగివచ్చాడని నమ్ముతారు. పురటాసి నెలలోని శనివారాల్లో ఉపవాసం ఉండి శ్రీ వెంకటేశ్వరుని పూజించడం వల్ల అసాధారణమైన దీవెనలు లభిస్తాయి. ఏడాది పొడవునా దుఃఖాలు తొలగిపోతాయి మరియు ఆనందాన్ని ప్రసాదిస్తాయి. శని 7.5 7.5 సంవత్సరాల శని ప్రభావం బారిన పడినవారు ఈ సమయంలో ఉపవాసం ఉండి శని బాధలను తగ్గించుకోవచ్చని నమ్ముతారు. ప్రతి పురటాసి శనివారం నాడు ఆంజనేయ ఆలయాన్ని దర్శించి భక్తులు శనిగ్రహ దోషాల నుండి రక్షణ పొందుతారు. శనివారాలనే పూజ ఎందుకు చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాము. 3 లోకాలను పర్యటించే నారదుడు శనితో రెచ్చగొట్టే విధంగా భూమిపై ఎవరినైనా బాధ పెట్టగలవు, కానీ తిరుమలలో మాత్రం ప్రవేశించలేవు అని చెప్పాడు. అహంకారంతో శని తనను ఎవరు ఆపగలరు అని ఆలోచిస్తూ తిరుమల వైపు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అయితే అక్కడ అడుగు పెట్టగానే వెనక్కు తగ్గాడు. తన తప్పును గ్రహించి తిరుమలలో నివసించే వెంకటేశ్వర స్వామికి వినయంగా నమస్కరించి క్షమాపణ కోరాడు. శని పశ్చాత్తాపాన్ని చూసిన వెంకటేశ్వర స్వామి తనను స్మరించే మరియు పూజించే తన భక్తులకు బాధ కలిగించకూడదనే షరతుపై అతన్ని క్షమించాడు. శని అందుకు అంగీకరించి వెంకటేశ్వర భక్తులను ఇబ్బంది పెట్టనని వాగ్దానం చేశాడు. అంతేకాకుండా తన భక్తులు తాను జన్మించిన పురటాసి శనివారాల్లో తనను పూజిస్తే వారి కోరికలు తీరుస్తానని వెంకటేశ్వరుని వరం ఇచ్చాడు. అందువలన పురటాసి శనివారాలు వెంకటేశ్వరుని పూజించడానికి చాలా పవిత్రమైనగా పరిగణించబడతాయి. పురటాసి శనివారాలు పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. శనివారం ముందు రోజు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తెల్లవారుజామున నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి నైవేద్యం తయారు చేయాలి. పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం పాటించాలి. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని లేదా పటాన్ని తులసి ఆకులు, బంతి పువ్వులు లేదా మల్లె పూలతో అలంకరించాలి. ఆయా కాలాల్లో పండే పండ్లను సమర్పించాలి. పురటాసి సమయంలో భగవంతునికి నివేదించే వంటకాలను పురటాసి పడేయల్ లేదా తలింగై అని పిలుస్తారు. స్వామికి నివేదించే ప్రసాదాల రకాలు: లడ్డు, బెల్లం పొంగల్, మిరియాల అన్నం, వడ, పాయసం, పులిహోర, పెరుగు, అన్నం, బియ్యం పిండి, ముద్దపప్పు, సాంబార్, రసం, నెయ్యి, పంచామృతం. అన్ని రకాలైన వంటలను తయారు చేయలేని పక్షంలో 2 లేదా 3 రకాలైన తయారు చేసి అరటి ఆకుల్లో సమర్పించాలి. పూజ సమయంలో స్వామివారి తిరునామం ధరించాలి. గోవిందనామాలు జపించాలి. పూజ అనంతరం ఉపవాసం విరమించి ఆహారం స్వీకరించాలి. కొంతమంది భక్తులు దగ్గరలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శిస్తారు. స్వామివారి తీర్థం సేవించిన తర్వాత ఉపవాసాన్ని విరమిస్తారు.
పురటాసి శనివారాల్లో ఏవి నివారించాలో తెలుసుకుందాము. శనివారాలు ఉపవాసం ఉండేవారు మాంసం, చేపలు మరియు గుడ్లు వంటి మాంసాహారాన్ని నివారించాలి. ఈ కాలంలో మద్యాన్ని కూడా సేవించకూడదు. జుట్టు లేదా గోర్లు కత్తిరించకూడదు. 2025 సంవత్సరంలో తిరుమల శనివారాలు ఎప్పుడు మొదలై ఎప్పుడు ముగుస్తాయో తెలుసుకుందాము. సెప్టెంబర్ 17, 2025 బుధవారం రోజున ప్రారంభమై అక్టోబర్ 17, 2025 శుక్రవారం రోజున ముగుస్తాయి. 2025 సంవత్సరంలో ఎన్ని శనివారాలు వచ్చాయి? తిథి, నక్షత్రం, తేదీతో తెలుసుకుందాము. పురటాసి శని తేదీలు. మొదటి పురటాసి శనివారం 20వ తేదీ సెప్టెంబర్ 2025 శనివారం. తిథి చతుర్దశి. నక్షత్రం మక. రెండవ పురటాసి శనివారము 27వ తేదీ సెప్టెంబర్ 2025 శనివారం. తిథి పంచమి. నక్షత్రం అనురాధ. మూడవ పురటాసి శనివారం 4వ తేదీ అక్టోబర్ 2025 శనివారం. తిథి ద్వాదశి. నక్షత్రం ధనిష్ట. 4వ పురటాసి శనివారం 11వ తేదీ అక్టోబర్ 2025 శనివారము. తిథి పంచమి. నక్షత్రం రోహిణి. శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన పురటాసి శనివార ఉపవాసానికి కూడా శాస్త్రీయ ఆధారం ఉంది. ఈ నెలలోనే అనూహ్య వాతావరణం పూర్తిగా వేసవికాలం కాదు లేదా వర్షాకాలం కాదు, కావున ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ సమయంలో భారీ జీర్ణం కాని ఆహారం తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి. అందుకే మాంసాహారానికి దూరంగా ఉండడం మంచిది. పూర్తి భక్తితో ఈ ఉపవాసం పాటించడం వల్ల శ్రీ వెంకటేశ్వర స్వామిని గౌరవించడమే కాకుండా మెరుగైన ఆరోగ్యం కూడా లభిస్తుంది.